అప్పుడు ఫుల్ ఫ్యాక్షన్ ఉంది మీకు. భూమానాయక రెడ్డి గారి కుటుంబం అంటే అసలు ఆళ్ళగడ్డ అంటే పెద్ద ఫ్యాక్షన్. అంత ఫ్యాక్షన్లో ఉన్నా కూడా శోభమ్మ గారు మిమ్మల్ని ఇష్టపడ్డానికి కానీ వివాహం చేసుకోవడానికి కానీ అంత డేర్ చేశారా? అంటే హీరోయిజ్ అనే కదా ఎవరు ఎక్కడైనా ఇష్టపడేది. అంటే హీరోయిజ్ అంటే అప్పుడు చాలా భయం. అసలు ఆళ్ళగడ్డలో బయటికి వెళ్తే ఎవరు ఒకసారి వెళ్తే బయటికి ఇంటికి వచ్చేంత వరకు కూడా డౌట్ అయినా. అలాంటి సందర్భంలో ఏ మహిళ అయినా కోరుకుంటేది ఏమంటే తను బాగుండాలి, భర్త బాగుండాలి. ఇక్కడ పరాయవాణి కాదు, నేను అంత ఎమోషనల్గా అంత హార్డ్గా ఉన్నాను అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఫాదర్ పాలిటిక్స్ ఓన్లీ. తర్వాత మా బ్రదర్ పాలిటిక్స్కి వచ్చేది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ మా ఫ్యామిలీ మొత్తము వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ అంతా మా ఫాదర్ నుంచి వాళ్ళకు ఎన్ని ఇది ఉన్నా అని మొత్తం అన్నీ నెత్తినేసుకొని ఫ్రాక్షన్లు ఖర్చులు అన్నీ మేమే చేసుకునేవాళ్ళం. సో ఆ అఫెక్షన్ కూడా ఉండిండొచ్చు కదా మా మీద. మీ మామ సుబ్బారెడ్డి గారితో మీకు అంటే శుభమర్త వివాహం అయినాక మంచి మాట మంచి పెరిగిందంటారు, అంతకుముందే బాగానే ఉండేవారు? అట్లేం లేదండి, మాకు ఎప్పుడు మామగారు అంటే ఎప్పుడు రెస్పెక్ట్ ఉండేది. ఏమంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year 2 years కొంచెం బ్రేకప్, ఎవరైనా జనరల్గా కోపంగా ఉంటారు. తర్వాత అడ్జస్ట్ అయ్యారు, తర్వాత ఎవ్రీథింగ్ వెంట ఆన్ లైక్ స్మూత్లీ. అంటే శోభమ్మ గారు వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారా? ఎదిరించింది అనే దాంట్లో ఇంకా ఎదిరించిందనే చెప్పాలి. ఎందుకు అంత సాహసం చేశారు? కుటుంబ సభ్యులు అంతా కుటుంబ సభ్యులే కదంతా ఒప్పించి చేసుకోండి వచ్చి బాగుంటుండే. అప్పుడు ఫ్యామిలీస్ అందులో ఘనంగా చేసుకుంటే అప్పుడు తను చిన్న వయసు, ఒప్పించలేదేమో, నా లైఫ్ నేను నన్ను మిస్ అవుతానేమో అనేటువంటి ఒక ఆలోచన. ఒక హీరోని మిస్ అవుతానేమో. అటు హీరో ఒక బావ, తన హీరోనే తన బావ, తన బావే తన లేదట్టు తన బావ మిస్ అవుతానేమో, ఒకవేళ లేట్ చేసుకుంటే ఎక్కడైనా బయటకి ఇచ్చేస్తారేమో అనేదంతా. అలా మీ ఇద్దరి మధ్యన ఆ ప్రేమ చిగురించిన సమయం ఏదంటారు? తెలియదండి. అంటే మీరు చెన్నైలో చదువుకునేటప్పుడు నేను బెంగళూరులో చదువుతున్నప్పుడు ఫస్ట్ ప్రపోజల్ ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు అనేది కానీ మా లైఫ్లో నాకు ఆ థాట్ ఉండేది కాదు. ఏదో నా థాట్ అంతా కంప్లీట్గా అది ఒక డిఫరెంట్ ప్రపంచంలో వెళ్తుండే. బెంగళూరులో ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ శోభ. అంటే ఆ ఫీలింగ్స్ ఎక్స్పోజ్ చేయాలి బై పోస్ట్. అప్పుడు ఫోన్స్ ఇవన్నీ తక్కువ కదా, ఎక్కడో పోయి ఫోన్లో మాట్లాడుకునే ఇది కూడా కాదు. బై పోస్ట్ ఐ రిసీవ్డ్ ఎ లెటర్. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ టువర్డ్స్ దట్. ఏమని రాశారు లెటర్? ఏదో రాశారు అండి, ప్రియమైన బావగారికి అన్నట్ట. అది న్యాచురలే కదా. అది రాస్తూ కొన్ని అంటే రెస్పాన్సిబిలిటీ అది చెప్పాను కదా, రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్తో షీ డజంట్ వాంట్ టు మ్యారీ సంబడి. అటు వీళ్ళ ప్రెస్టేజ్లో ఏమైపోయిందంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు మ్యారేజ్ చేసుకుని, ఇటు మా బ్రదర్స్ ప్రెజర్ చేస్తున్నారు సంబంధాలు చూస్తున్నారు. సో ఈ ప్రెజర్ ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఇది ఎందుకు వీళ్ళు చెప్తే వినేటట్టు లేరు అని చెప్పి మేమంతంగా ప్లాన్ చేసుకొని. మీ తండ్రి గారు హత్య కాబడ్డారని తెలిసినప్పుడు మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను మెడ్రాస్లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ మెడ్రాస్లో ఉన్నారు. తర్వాత అంటే ఈ ఫ్యాక్షన్ గొడవల్లో మీ అన్న పెద్ద బ్రదర్ అయిన ప్రతాప్ రెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు అని వారు ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా చెప్పాను కదా, అందరూ ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితులు. అప్పుడు ఏదంటే నేను చదువుతున్నాం కాబట్టి దే రిస్ట్రిక్టెడ్ మీ.